హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 259కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 60,000కి పైగానే సాలరీ ఉంటుంది. అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది ఈ నోటిఫికేషన్, ఇంకా ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి జాబ్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే మనము 14th జూలై అంటే ట్యూస్డే నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఆగస్ట్ 5th వరకే టైం ఇచ్చారు. సో మీకు డైరెక్ట్గా అప్లై లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు అప్లై డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ www.nclcil.in వెబ్సైట్ త్రూగా మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలి. సో మీకు ఇదే వీడియోలో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకా లైక్ చేసి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ 5th 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ అభ్యర్థులు అయితే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, అండ్ మీరు మన ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి కూడా సాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే మైనింగ్ సర్దార్ అని చెప్పేసి గ్రేడ్ సికి సంబంధించి, అండ్ మనకి ఇంకా సర్వేయర్ అని చెప్పేసి గ్రేడ్ బికి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ట్రైనింగ్ అనేది మనకి అన్ని జాబ్స్కి ఉంటుంది, ఈ జాబ్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బేసిక్ పేనే జస్ట్ 47,000 ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ సర్వేయర్కి ఏమో 51,000. ఇది జస్ట్ బేసిక్ పేనే. ఇక్కడ చూడొచ్చు మీరు బేసిక్ పేతో పాటు ఇంకా మీకు డిఏ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్, అటెండెన్స్ బోనస్, ఇలా చాలా ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు 60,000కి పైగానే శాలరీ వస్తుంది. మీకు తక్కువే చెప్తున్నాను, ఇంకా దీనికంటే ఎక్కువగానే మీకు శాలరీ అనేది రావచ్చు అనమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే 259కి పైగా వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నామని చెప్పాను కదా. ఇందులో మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండ్ అలాగే మనకి రీసెంట్ వేకెన్సీస్ కలుపుకొని ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇందులో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్, ఇలా ప్రతి కేటగిరీకి ఇచ్చారు. ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో గ్రేడ్ సి అండ్ గ్రేడ్ బికి సంబంధించి, సో ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్లో భాగంగా ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక సిబిటి ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి గ్రేడ్ బి అండ్ గ్రేడ్ సికి సంబంధించి సపరేట్గా అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి టైం వచ్చేసి 90 minutes 1 సిట్టింగ్ అని చెప్పేసి ఇచ్చారంటే మీకు మల్టిపుల్ షిఫ్ట్స్ అయితే ఉంటే ఒకటే షిఫ్ట్లో మీరు కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అనమాట. సో సెక్షన్ ఏలోనేమో
మీ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ బి అనేది అందరికీ కామన్ అనమాట. సో సెక్షన్ బి వచ్చేసి ఏంటంటే జీకే, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో వీటికి సంబంధించి మీకు 30 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అండ్ మీకు ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. సో కాబట్టి ఇది ఒక మంచి విషయమే, ఎటువంటి నెగటివ్ విధానం లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్, సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కూడా చూడండి, ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఎట్ టెస్ట్ సిటీస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి లిస్ట్ అయితే వస్తుంది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి క్యాస్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చెప్పేసి కూడా ఇచ్చారు. జనరల్ వాళ్ళు అయితే 50 మార్క్స్ తెచ్చుకోవాలి. సో మిగతా వాళ్ళైతే 40 మార్క్స్ మీరు ఎగ్జామినేషన్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసేసి సో ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఇది ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే సో మీకు ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ వర్గా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా అయితే చూడండి. సో మనకి ఇక్కడ గ్రేడ్ సి అండ్ మైనింగ్ సర్దార్ ఇన్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ సికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూద్దాము ముందుగా. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. సో 10th క్లాస్తో పాటు మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలన్నమాట. సో దాంతోపాటు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మనకి ఎలిజిబిలిటీ. ఒకవేళ ఏ ఎలిజిబిలిటీ లేకుండా సో మనకి ఇంకో క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ. సో మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మైనింగ్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఓవర్ మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇది మనకి ఇక్కడ మైనింగ్ సర్దార్కి సంబంధించి వేకెన్సీస్కి క్వాలిఫికేషన్. సో ఇంకా మనకి ఏదైతే సర్వేయర్కి సంబంధించి టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ బికి సంబంధించి జాబ్స్ కదా, దీనికి కూడా 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి ఇక్కడ 10th క్లాస్తో పాటు వ్యాలిడ్ సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఎస్సిసి అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి అంటే సర్వేయర్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి 10th పాటు, వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది లేకుంటే మీరు డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా కానీ మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్కి సంబంధించి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు వ్యాలిడ్ సర్వేయర్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ లేకుండా మీరు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్లోనే నిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు 1180 రూపీస్ విత్ జిఎస్టీ అమౌంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో. ఫ్రెండ్స్, ఇది మనకి కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయిన నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఆన్లైన్ అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.